చైనా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్ను తాజాగా పరీక్షించింది. 2 ఇంజన్లతో పనిచేసే ఈ డ్రోన్ ఏకంగా 2 టన్నుల పేలోడ్ను మోసుకెళ్లగలదు. సిచువాన్ ప్రావిన్స్లోని దాదాపు 20 నిమిషాల పాటు ప్రయోగం జరిగింది. ఈ డ్రోన్ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే సెస్నా విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది. దీనిని సిచువాన్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ రూపొందించింది. డ్రోన్ల విషయంలో శరవేగంగా చైనా పురోగతి సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో ఉంది. జూన్లో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తయారు చేసిన HH-100 అనే కార్గో డ్రోన్ను పరీక్షించింది. ఇది దాదాపు 700 కేజీల బరువును తీసుకుని 520 కిలోమీటర్ల పాటు ప్రయాణించింది. వచ్చే ఏడాది TP-2000 అనే డ్రోన్ను పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది చైనా. ఇది 2 టన్నుల పేలోడ్తో 2000 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా వేస్తున్నారు. మరోవైపు చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో లో ఆల్టిట్యూడ్ ఎకానమీ డ్రోన్ల వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇది 2030 నాటికి 4 రెట్లు పెరిగి $270 మిలియన్ చేరుతుందని ఆ దేశ ఏవియేషన్ రెగ్యులేటరీ అంచనా వేసింది. దీనిలో ప్రయాణికులను, సరకులను రవాణా చేయాలని పేర్కొంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో గ్వాంగ్జూకు చెందిన ఈహాంగ్ హోల్డింగ్స్ అనే సంస్థ మానవ రవాణా డ్రోన్కు అనుమతులిచ్చింది. 2023 నాటికి చైనాలో దాదాపు 2000కు పైగా సంస్థలు డ్రోన్ల తయారీ, డిజైన్లో పనిచేస్తున్నాయి.